హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క ఏంటిది అనుకుంటున్నారా? పప్పు. కానీ వెరైటీగా నేనైతే ఈరోజు పప్పులో ఏం వేసానో చూద్దాం. ఎప్పుడు మనం ఆకుకూరలు, దోసకాయ, ఆనపకాయ వేసుకుంటాం. బట్ నేనైతే ఈరోజు అరటికాయ అయితే వేసాను. ప్రాసెస్ చూద్దాము. చూసారు కదా, నేను 2 రకాల పప్పులు తీసుకున్నాను. ఏంటక్క అనుకుంటున్నారా? నా దగ్గర అయితే ఇంకా అవే కొద్దిగా ఉన్నాయన్నమాట తీసుకున్నాను. మీరైతే కందిపప్పు తీసుకోండి. ఓకే, ఇవైతే బాగా వాష్ చేసేసాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసి అయితే కొంచెం వాటర్ అయితే వేసి ఉడికిస్తూ ఉన్నాను అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం అలాగే అరటికాయలు తీసుకుని పీల్ చేసేసాను. చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసి ఉడకబెడుతూ ఉన్నాను. ఓకే, చూసారు కదండి, అటువైపు ఇటువైపు పెట్టేశాను అనమాట. అయితే ఉడుకుతూ ఉన్నాయన్నమాట. నాకు కిచెన్లో అయితే నిజంగా అగులు బగులు చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. 2 హీట్ కదా, అలాగే అండి. ఇక ఉడుకుతూ ఉన్నప్పుడైతే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పప్పు అంటేనే పచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా చూడడానికి. ఓకే, చూసారు కదా, సూపర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో అయితే నేను ఇంగు పొడి యాడ్ చేశానండి. సో మా మమ్మీ ఎప్పుడు కర్రీ వండినా సరే ఇంగు వేస్తూ ఉంటారనమాట పప్పులో, కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఓకే, అరటికాయలు అయితే బాగా ఉడికిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా నేను కొంచెం అయితే చిన్న చిన్నవి కట్ చేశాను. ఓకే, బాగుంటాయండి. అలాగే పెద్దవి మాత్రం కట్ చేయకుండా ఎవడికో మళ్ళీ త్వరగా మనకు పప్పులో బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఒక 3 టొమాటోస్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఈ 2 బాగా ఉడికేదాకైతే కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడికిద్దాము. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, వండండి. మీ పిల్లలకి పెట్టండి, అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పెట్టండి. సూపర్గా ఉందని చెప్తారనమాట. నిజంగా మీరైతే మార్కులు కొట్టేస్తారు. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన వండి పెట్టిందనమాట. కాబట్టి నేనైతే ఇప్పుడు ట్రై చేసినప్పుడు నాకు నచ్చింది. అలాగే మా పిల్లలకి వండి పెట్టాను, వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకున్నాను, బాగుందన్నారు. కాబట్టి నేను వీడియోలో అయితే మీ దగ్గర పెట్టాను అనమాట. ఇంక ఈ వీడియో ఓకే, చూసారు కదా, పప్పు గుత్తి అయితే తీసుకొని ఇంకైతే మెదిపేస్తూ ఉన్నాను అనమాట. ఈ పప్పు గుత్తి ఇరిగిపోయి 2 నెలలు అవుతుందనమాట. కొందామంటే అమ్మేవాడు ఎవరు రావట్లేదు, కాబట్టి దీంతో నీకు పని కానిచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిందనమాట. కుక్కర్లో పెడదాం అనుకున్నాను. ఎర్ర కందిపప్పు మనకు త్వరగానే ఉడికిపోతుంది. పెసరపప్పు అసలు పెట్టకూడదు, కాబట్టి నేను ఇలాగ మూకుట్లో పెట్టి అయితే ఉడికిచ్చేస్తున్నాను. ఓకే, బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వాటర్ అంతా పక్కకు తీసి పెట్టేశాను, కాబట్టి ఇంక అరటికాయ ముక్కలు కూడా వేసేసాను. ఓకే, ఇదంతా ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాము. అంటే ఇందులో పప్పులో ఉన్నటువన్నీ అన్నీ కూడా మనకి అరటికాయ పట్టాలన్నమాట. అసలు నిజంగా ఫ్రెండ్స్ చెప్తే నమ్మరు, సూపర్ ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. పోపు అయితే పెట్టేద్దాం. ప్యాన్ పెట్టుకున్నాను, అలాగే ఆయిల్ అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లిపాయలు వేసాను అనమాట. సో కొంచెం కరివేపాకు అయితే వేసేసి పోపు అయితే పెట్టేశాను. ఆ పోపు ఇందులో వేసేసుకుంటే స్మెల్ ఉందండి, అదిరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా కర్రీ